దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, మానవుడు పగ, ప్రతీకారము, ద్వేషముతో రగిలిపోవడాన్ని మనం చూస్తాం. మనము దేవుని ప్రేమించేవారం కాదు. అందుకే 4 పదాలు, మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మొదట మనలను ప్రేమించాడు. ఇదైనా పేతురుతో వేసినటువంటి ఈ ప్రశ్న, ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పవర్ఫుల్ క్వశ్చన్, ఇట్స్ ఎ పెనిట్రేటింగ్ క్వశ్చన్. ఈ ప్రశ్న వ్యక్తిగతంగా పేతురికి వేయబడినటువంటి ప్రశ్న. ఇది శక్తివంతమైన ప్రశ్న, హృదయ అంతరంగాన్ని దూసుకుపోయే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువారు వేశాడు. ఏం మాట్లాడుతున్నాడు? యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? లవెస్ట్ దౌ మీ మోర్ దెన్ దీస్, ఆర్ డు యు లవ్ మీ మోర్ దెన్ దీస్? ఎన్కేజీ వెర్షన్. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ఇలాంటి ప్రశ్నతో సంధించినట్లుగా మనం చూస్తాం. గలిలయ సముద్రం అన్నా తిబెరియ సముద్రం అన్నా ఒకటే. గలిలయ సముద్రానికి చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళాడు. పేతురు పోయేవాడు ఒకటి పోవచ్చుగా, ఒకటి పోలే. నేను కూడా చేపలు పట్టడానికి వెళ్తున్నానండి అన్నాడు. వెంటనే ఏమన్నారు? మేము కూడా చేపలు పట్టడానికి మీతో కలిసి వస్తామన్నారు. ఒక మనిషి నిర్ణయము, ఎంపిక, తీర్మానము అనేక మందిని తప్పుదోవ పట్టిస్తుందని చెప్పడానికి యోహాను సువార్త 21వ అధ్యాయం ఒక ఉదాహరణ. 12 మంది శిష్యులలో చేపలు పట్టే వృత్తికి చెందిన వారు 7 మంది ఉన్నారు. ఒక వ్యక్తి నిర్ణయించాడు, అతడే అపోస్తలుడైన పేతురు. అయితే 6 మంది కలిశారు, వెళ్ళిపోయారు. తిబెరియ సముద్రంలో ప్రయాసపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పట్టలే. ప్రభుకి స్తోత్రము. దేవుడి సెలవిచ్చిన మాటను అనుసరించి చేపలు వేశారు. దాదాపుగా 153 గొప్ప చేపలతో వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రభుకి స్తోత్రము. దేవుడే వారి కొరకు బ్రేక్ఫాస్ట్, అల్పాహారాన్ని సిద్ధం చేశాడు. అల్పాహారంలో ఏముంది? కట్టెల మీద కాల్చబడుతున్న ఒక చేపను చూస్తాము. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్లో ఎవడైనా నాన్ వెజ్ తింటాడండి? ఎవరైనా మధ్యాహ్నమో రాత్రి తింటారు నాన్ వెజ్. ఉదయకాలమనే తప్పిపోయిన వాళ్ళు, తను విడిచిపోయిన వారు, తను కాదని వెళ్ళిపోయిన వారు మరలా సముద్రానికి, దోణికు, వల దగ్గరికి వెళ్ళిన వారిని సమకూర్చడానికి దేవుడు చేసే ప్రయత్నం అద్భుతం. అది 21వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో మనం చూస్తాం. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు ప్రశ్న. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ప్రశ్నలు వేశాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, చాలా మంది తల్లిదండ్రులు ఇళ్ళల్లో మనం చూస్తాం. తల్లి భోజనం వడ్డిస్తున్నప్పుడు కుమారుడికి కానీ కుమార్తెకి కానీ ఒకవేళ తండ్రి వచ్చి తిడతా ఉన్నాడు అనుకో, ఏమంటుంది తల్లి? కనీసం నెమ్మదిగానైనా తిననివ్వండి అయ్యా. ఎందుకు? వాడు తినేటప్పుడు నువ్వు తిడతా ఉన్నావు అనుకో, తిన్నది వంట పట్టదు, వాడు తినడు. అందుకే తిన్న తర్వాతనే ప్రశ్నలు వేయాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇట్స్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్, అద్భుతమైన మాదిరిని ఆయన. అందుకే చక్కగా అల్పాహారాన్ని ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు నింపాదిగా సీమోను పేతురును కనుగొని కూర్చోబెట్టి అన్నాడు, లవెస్ట్ దౌ మీ మోర్ దెన్ దీస్, సైమన్ సన్ ఆఫ్ జోనాస్? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఈ ప్రశ్నని 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఇంగ్లీష్లో వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, తెలుగు తర్జుమా. ఇంగ్లీష్లో మోర్ దెన్ దీస్ అండర్లైన్ చేస్తే, దీస్ అన్న మాటకి 2 అర్థాలు మనం చూస్తాం. మొదటిది ఏంటి? వీరు. 2, వీటికంటే. వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 1, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎందుకు 3 సార్లు ఈ ప్రశ్న వేయబడింది? సహజంగా 2 రకాల దీనికి థీరీస్ అంటాం, సిద్ధాంతాలను మనం చూస్తాం. అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తాను ఎరగనని ముమ్మారు బొంకాడు గనక 3 సార్లు ఈ ప్రశ్న వేశారన్నది ఒక వర్షన్, అది ఒకవైపు. అయితే రెండో వైపు మనం రాగలిగితే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు, ఇది వాస్తవానికి ఇట్స్ ఎ రైట్ ఇంటర్ప్రిటేషన్, ఇది సరైన అర్థం ఇచ్చే నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమకు వాడిన పదము వేరే, పేతురు ఇచ్చినటువంటి ప్రేమకు జవాబు వేరే. చూడండి, కొత్త నిబంధన మనకందరికీ తెలుసు, గ్రీకు భాషలో నుంచి తర్జుమా చేయబడింది. కొత్త నిబంధన గ్రీకులో నుంచి తర్జుమా చేయబడినప్పుడు ప్రేమ అనే మాటకి కనీసం 4 పదాలు గ్రీకులో ఉన్నాయి. అందుకే గ్రీక్ ఈజ్ ఎ రిచ్ లాంగ్వేజ్, లైక్ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్, తెలుగు లాంగ్వేజ్. తెలుగు భాషలాగా ఐశ్వర్యవంతమైన భాష. అందుకే 4 పదాలు ప్రేమకు ఉన్నాయి. ఒకటి స్టోర్గే లవ్, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమకి ఈ పదాన్ని వాడతాం. రెండవది ఫీలియో అనే పదం కూడా ప్రేమకు వాడారు. ఫీలియో అన్న మాట నుంచే ఫ్రెండ్షిప్,
స్నేహం అనే మాట చిగురించింది, అర్థం వచ్చింది. స్నేహితుల మధ్య ఉన్న ప్రేమకి ఈ పదాన్ని వాడతారు. మూడో మాట ఈరోస్, శరీర ఆకర్షణకు మధ్య పుట్టుకొచ్చే ప్రేమ. ఇది నా యువతి యువకుల మధ్య ఇది నా ప్రేమ అనే పేరుతో వంచుకునే ఈ మూడవ రకము ప్రేమ ఇదే, అది ఈరోస్ లవ్. అయితే నాలుగోది ఏంటో తెలుసా అని మనకందరికీ తెలుసు. అగపియో నుంచి అగాపే అన్న పదము తీసుకురాబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావని అడిగితే పేతురిచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా నేను ఫీలియో ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నాట్ సాటిస్ఫైడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాత్రము సంతృప్తి చెందలేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రేమించకుండా ప్రేమించమని ఎన్నడూ తాను ప్రశ్న వేయడు. తాను ప్రేమించితేనే తప్ప ప్రేమించమని కోరడు. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యును ప్రేమించిన 5 అంతస్తులను దీని యొక్క వాక్యంలో చూస్తాం. యోహాను 3:16 లోకాన్ని ప్రేమించాడు, దట్స్ హిస్టరీ, అది చరిత్ర. అయితే యోహాను సువార్త 13:1 వచ్చి రాగలిగితే లోకములో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించాడు. కింద ఫుట్ నోట్ లో సంపూర్ణంగా ప్రేమించాడు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లవ్, ఇట్స్ ఎ కంప్లీట్ లవ్. పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడు. ఈ పదం చెప్పినప్పుడు 2వ వచనము దాన్ని జస్టిఫై చేస్తూ ఒక పదం రాయబడింది. చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? 13:1 చెప్పిన ఈ మాటను 2లో రాస్తూ అన్నాడు, అయ్యా ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువును అప్పగించడానికి ఏం చేశాడు? రంగము సిద్ధం చేశాడు. ఇంతకు మునిపే అపవాది ఆలోచన ఇస్కరియోతు యూదాలో పుట్టించాడు. అప్పగించడానికి రంగము సిద్ధం చేసిన వ్యక్తిని కూడా ప్రేమించిన ప్రేమ, దట్స్ కంప్లీట్ లవ్, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ లవ్. ఎవరైనా మనకు వెనక ఉండి గోతులు తవ్వుతూ కాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే మనం ప్రేమించము. వెంటనే సెన్స్ చేస్తాం, గుర్తిస్తాము, చాలా దూరంగా పెడతాం, డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తాం. తను అప్పగించడానికి రంగము సిద్ధం చేశాడని తెలిసినా ప్రేమించిన ప్రేమ, అదే సంపూర్ణమైన ప్రేమ. రానున్న దినాల్లో ఇస్కరియోతు యూదా మాత్రమే కాదు, ఒక తోమా తన్ను అనుమానిస్తాడని తెలిసినా తోమాను ప్రేమించినటువంటి ప్రేమ. 3 పర్యాయములు తను బొంకి తాను ఎరగనని తెలియజేస్తాడని తెలిసినా పేతురుని ప్రేమించిన ప్రేమ. అపోస్తలుల జీవితాల్లో కోకొలలో చివరికి శిలువ మీద దగ్గరికి వచ్చేసరికి శిలువ వేయబడే సందర్భానికి యోహాను సువార్త 19లో మనం చూస్తే ఒక యోహాను తప్ప ఎవరు నీకు నాకు కనిపించారు. 11 మందిలో ఒక్కడే, అంటే 10 మంది, ఒకటి ఇస్కరియోతు వెళ్ళిపోయాడు అతను పక్కన పెడితే, అయినా వారిని ప్రేమించాడు. దట్స్ లవ్, దట్స్ ట్రూ లవ్, అదే నిజమైన ప్రేమ. ఇది నన్ను దేవుడు ఇలాంటి ప్రేమతో ప్రేమించలేదా అండి? లోకములో ఉన్నప్పుడు నిన్ను నన్ను ప్రేమించాడు. లోకములో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి తన వారినిగా, తన వారముగా, తన కుమారునిగా, కుమార్తెగా ఉండున్నట్లుగా చేసుకున్నాడు, ప్రేమించాడు. చివరికి రక్షించబడిన తర్వాత సహితము అనేక సార్లు మనము దేవుని గాయపరుస్తామని తెలిసిన ప్రేమించిన ప్రేమ. అంతేకాదు 15:13 వచ్చేసరికి అన్నాడు, ఒక వ్యక్తి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు లేడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించినటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమ 3కే పరిమితమైతే, ఇలాంటి తన ప్రాణాన్ని ధారపోయినంతగా ప్రేమించిన ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ప్రేమించాడు. అంతేకాదు ఇది మనలను కూడా ప్రేమించాడు. ప్రేమించి ఇప్పుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను ప్రేమించాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? రెసిప్రోకల్ లవ్, నన్ను నీవు ప్రేమించుచున్నావా? కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్ద నుంచి ఆశించే ప్రేమ అది అతి శ్రేష్టమైన ప్రేమగా మనకు చూపించబడుతూ ఉంది. ప్రేమ 3 అంతస్తుల్లో చూస్తాం. ఉదాహరణకి నేను పాత నిబంధనలో జస్ట్ రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, చాలా ప్రయాణం చేయాలి. ఆదికాండం 29:18 మొదటిసారి యాకోబు రాహేలును ప్రేమించును. ఇట్స్ ఎ సింపుల్ స్టేట్మెంట్. అదే ఆదికాండం 29:30 వచ్చేసరికి ఇంకొక మాట రాయబడింది, రాహేలును బహుగా ప్రేమించుననే మాట రాయబడింది. బహుగా ప్రేమించడము స్టేజ్ 2. 3వది ఆదికాండం 37:3 మనం చూస్తాము. అక్కడ రాయబడిన మాట, యాకోబు తన కుమారుడైన యోసేపు విషయంలో చెప్పబడుతున్న మాట, తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఏ డిగ్రీలు ఉంది ఇది? ఇట్స్ ఎ సూపర్లేటివ్ డిగ్రీ. కనుక ప్రేమించడము సామాన్యమైనది, రెండవది బహుగా ప్రేమించడము 2వ శ్రేణి, అందరికంటే మరి ఎక్కువగా ప్రేమించడము 3వ శ్రేణి. ఇదినైనా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఈ ప్రభును ఏ ప్రేమతో, ఏ పరిమాణంతో నేను ప్రేమించుచున్నాము? అక్రమం విస్తరిస్తూ ఉంది,
లోకములో మాత్రమే కాదు, సంఘాల్లో చివరికి సైతము. అక్రమం విస్తరించే ప్రతి చోట ప్రేమ విషయము చల్లారిపోతుంది. చల్లారిపోయే లోకములో ఉన్నాం. ఇలాంటి లోకములో మొదటి ప్రేమనే విడిచిపెట్టే లోకములో, సంఘములో ఉన్న నిన్ను నన్ను దేవుడు ప్రశ్నించే ప్రశ్న, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అందుకే దేవుడి దినాన 3 అంతల అంతస్తులో ఉన్న ఈ ప్రేమ పరిమాణాన్ని మన ముందు ఉంచి తాను ప్రేమించమని కోరడం విశేషం. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఎప్పటికీ రుణస్థుడిగా ఉండడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే అనేక ఆశీర్వాదాలని మన జీవితాలు ఎప్పటికీ తీసుకుని వచ్చాడు. మనము ఒకవేళ రివర్స్లో, రెసిప్రోకల్లో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం ప్రేమిస్తే కనీసం 5 అంతల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బైబిల్లో మనము గమనించవచ్చు. ఏంటవి అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇన్ రిలేషన్ టు దిస్ కాంటెక్స్ట్, యోహాను 21:15లో మనం చూస్తే, ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎక్కువగా ప్రేమిస్తే కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా అండి? అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? నీవు నా గొర్రె పిల్లలను కాయము. ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద లార్డ్ అండ్ హిస్ పీపుల్, ద ప్రీ రిక్విజిట్ క్వాలిఫికేషన్ ఫర్ హిస్ సర్వీస్ ఈజ్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని ప్రజలను సేవించడానికి ఉండవలసిన కనీసపు అర్హత ఏదైనా ఉంది అంటే దేవుని ప్రేమించడం. ఇదైనా దేవుని ప్రేమిస్తే దేవుని ప్రజలను సేవించే ఒక గొప్ప అనుభవంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. దేవునిని ప్రేమించని ఏ వ్యక్తికి తన మందను అప్పగించడో, ఇది ఇంపార్టెంట్గా నేను గమనించాలి. దేవుని మందిరం అంటే విదిన్ బ్రాకెట్ దేవుని ప్రజలు, దేవుని యొక్క సంఘం, అది కొత్త నిబంధన. పాత నిబంధన దేవుని మందిరం, కొత్త నిబంధన మనకందరికీ తెలుసు, ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, మీరు దేవుని యొక్క ఆలయము, మందిరం. ఇక రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 2:21-22 వచనాల్లో మీకు కనబడుతుంది. ఇది పునాది వేయబడిన మాట. నీవు నేను ఆత్మ మూలముగా పరిశుద్ధమైన నివాసమగుటకు ఆత్మచేత మనం కట్టబడుతూ ఉన్నాము. దేవుని నివాస స్థలము ఇది. దేవుడు నిన్ను నన్ను తన మందిరముగా చేసుకుని ఉన్నాడు. మనమే దేవుని మందిరం. దేవుని ప్రజలను ప్రేమించే వారిని దేవుడిని సేవించడానికి తన మందను అప్పగించడాన్ని మనం చూస్తాం. ఈ దినాల్లో ఇలాంటి గొప్ప అనుభవంలోనికి మనం రావటానికి మనము ప్రోత్సాహం పొందుదుగాక. అందుకే మీరు నారాయణగూడ సెమిట్రీకి వెళ్తే భగత్ సింగ్ గారి యొక్క సమాధి మీద అది ఏమంటాము, గ్రనైట్ ఏదైతే ఉందో దాని మీద తెల్లని చలవరాతితో బైబిల్ ఇట్లా తెరవబడిన రీతిలో ఉంటుంది. ఇట్లా 2 వచనాలు మీకు బాగా కనిపిస్తాయి. అందులో ఒక వచనం ఏంటో తెలుసా అండి? 26వ కీర్తన 8వ వచనం. అయ్యా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను భగత్ సింగ్ గారు ప్రేమించాడు కనుకనే నిజంగా తాను ఊహించి ఉన్నాడు. చనిపోయిన తదనంతరము 6 లక్షల మంది ఇదే గోల్కొండ చౌరస్తా నుంచి నారాయణగూడ సెమిట్రీ వరకు దేవుని యొక్క స్వార్థను ఆయన భౌతిక దేహం ద్వారా ఊరేగిస్తూ తీసుకెళ్తారని. దేవుని ప్రజలను, మందిరాన్ని ప్రేమించి చెడిపోయిన ఒక్క వ్యక్తి కూడా మనకు కనబడడు. దేవుని ప్రజలను, మందిరాన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ ద కొత్త నిబంధనలో రాయబడిన మాట. అన్నాడు కదా, జీవము గల దేవుని మందిరం అనే మాట దీనికి వాక్యంలో చూస్తాను. చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఇట్స్ నాట్ ఎ డెడ్ చర్చ్. మృతమైన సంఘము కాదు ఇది, జీవం కలిగిన దేవుని సంఘం. దేవుని ప్రజల సేవించే గొప్ప బాధ్యత ఆయన ప్రేమించే వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. మెట్టుకు ఏదైనా ఒక 5 సందర్భాలు మీకు నేను చాలా వేగంగా జ్ఞాపం చేసి ఒక అరగంటలో నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి రోమపత్రిక 8:28 మనకు బాగా పరిచయమైన మాట. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ హూ లవ్ గాడ్ విచ్ ఆర్ ది కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. దేవుని ప్రేమించువారు ఎవరు అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు. ఏ పిలుపును అందుకొనని వ్యక్తి దేవుని ప్రేమించలేడు. ఇద్దరు అనేకులు పిలువబడ్డారు, ఏర్పరచబడిన వారు కొందరే. దారిని పోనే దాన్ని యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించలేడు. ఎందుకు పిలువబడలేదు? ఎదురైనా పిలువబడిన వారు మాత్రమే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారే దేవుని ప్రేమించేవారు. అలాంటి దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే గొప్ప మేలు
ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. సమస్తమున్న దేవుడు సమకూర్చి జరిగిస్తాడు, ఇంక్లూడింగ్ ఫెయిల్యూర్స్, జీవితంలో అపజయాలు కూడా, రోగము, బాధ, చివరికి నష్టము, కీడు, అపాయము, దివాలా, చివరికి మన జీవితాల్లో ఒకవేళ ఓటమి, అపజయము కూడా. ఇవన్నీ కూడా దేవుడు తన అనాది సంకల్పము చొప్పున మన జీవితాల్లో ఏం చేస్తాడు? మేలు కొరకే అనుమతించి సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఇది బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ కాంప్రహెన్షన్. మానవ జ్ఞానానికి, మేధస్సుకి అందది ఇది. నిజంగా దేవుడు మన జీవితాల్లో కూడా చివరికి పాపాన్ని సహితము మేలుగా, నిజంగా యథార్థంగా ఒప్పుకుంటే ఆశీర్వాదంగా దేవుడు తీసుకుని వస్తాడు. 2 పాపాలు చేశాడు దావీదు. వన్ ఈజ్ ఫిజికల్ సిన్, సెకండ్ వన్ ఈజ్ స్పిరిచువల్ సిన్. భౌతిక సంబంధమైన పాపాన్ని చేశాడు, దానికి పర్యావసనం అనుభవించాడు. ప్రభుకు స్తోత్రము. తదనంతరము బత్షెబా ద్వారా ఒక సొలొమోనును దేవుడు ఆశీర్వదించి ప్రియుడిగా దావీదుకు స్వాస్థ్యంగా, ఈవిగా, బహుమానంగా అనుగ్రహించినట్టుగా చూస్తా. ఈ సొలొమోనే అరానా కళ్ళము, అదే దినవృత్తాంతాల గ్రంథము 3:1 దేవుని యొక్క మందిరము కట్టబడ్డానికి సాధనంగా వాడబడినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యంగా లేదా అండి? కనుక ఒక వ్యక్తి జీవితంలో యథార్థమైన ఒప్పుకోలు నేను తిరిగి సమకూర్చడానికి దేవుడు సాయం చేస్తాడు. సరే, ఇది చాలా గంభీరమైన సత్యము, దాని జోలికి నేను వెళ్ళడంలా. యవనస్తులుగా మన జీవితంలో ఎన్నో ఆశించాం, కానీ దొరకవు. అయినా మనం దేనికి ఏం చెల్లించాలి? భక్సింగ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న 2 పాఠాలు. నేను రక్షించబడి ఇదే స్థలం 28 సంవత్సరాల 6 మాసాలు దొల్లిపోయాయి. 1.5 అయితే 30 ఏళ్ళు. పర్ల్ జూబ్లీ, ముత్యాల సంవత్సరం జరుపుకుంటా నేను. మొదటిది ఏంటంటే ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తం. భక్సింగ్ గారి ద్వారా నన్ను నిజంగా తాకిన ఒక మొట్టమొదటి శ్రేష్టమైన ఒక అనుసరించడానికి సంగతి ఏదైనా ఉందంటే ప్రతి దానికి వందనాలు చెల్లించడం. హెబ్రోన్లో తీర్మానం చేసుకున్నాను, వెళ్ళాను. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. ఎంసెట్ రిజల్ట్స్లో ఏముంది? పెద్ద ర్యాంక్ ఉంది. అంటే మరీ అంత పెద్దది లేదు, దగ్గరగా వచ్చి ఎంబీబీఎస్ రాదు, అటు ఇటుగా ఉన్న ఇక్కడి నుంచి 20 అడుగుల దూరం అనుకోండి. ఇప్పుడు మా నాన్న అన్నాడు, ప్రభుని అంగీకరించావు, చాలా సంతోషం, మరి నీకు ఎంబీబీఎస్ సీట్ రాదు కదా, దేవుడు నీకు ఇవ్వడం లేదు కదా అంటే నేను అన్నాను, నా పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నా స్వరక్షకునిగా అంగీకరించానే తప్ప భూ సంబంధమైన ఏ లావాదేవీ ఆశీర్వాదం కొరకు నేను ప్రభుని అంగీకరించలేదు నాన్నగారు అన్నాను. దినాలు గడిచాయి. దాదాపుగా 2 సంవత్సరాల తదనంతరము తిరుపతికి వెళ్ళాను, డిగ్రీ చేశాను, మళ్ళీ డిస్కంటిన్యూ చేసి హోమియోపతిలో జాయిన్ అయ్యాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వైద్య విధానంలో ఉన్నాను కనుక దేవుని సేవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. 2016కే ఈ జంట నగరాలలో 200 స్థానిక సంఘాల్లో పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. సౌత్ ఇండియాలో నాకు తెలిసినంత వరకు, మరి విరివిగా ఎక్స్టెన్సివ్ మినిస్ట్రీ లేకపోయినా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అడుగుపెట్టి పరిచర్య చేసే భాగ్యాన్ని, తరుణాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ చదవకూడదు నేను చెప్పడం లే, మళ్ళీ తప్పుగా భావించొద్దని. తప్పు బోధ చేసిన బ్రదర్ జీవన ప్రమాదం మళ్ళీ దాన్ని మధ్యలో కటింగ్ చేస్తారు, తీసుకెళ్ళి వాట్సాప్ గ్రూపులలో యూట్యూబ్లో ఎక్కిస్తారు. దానికి ముందు వెనక రాయరు, తోక తర్వాత తొండం ఏమీ ఉండదు. మనం బాగా గమనించాలి, ఇది ఎక్కువగా వైరల్ అవుతా ఉంది, అది మన దౌర్భాగ్యం. ఇట్స్ గుడ్, దేవుడు ఏదైనా మనకిస్తే శ్రేష్టమైన దానినే ఇస్తాడు. ప్రతి దానిని శ్రేష్టమైనదిగా భావించాలి. మన జీవితంలో ఏదైనా సంభవించని ప్రతి దానికి వందనాలు చెల్లించాలి. పాయింట్ నెంబర్ 2 భక్సింగ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది, నోయింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. దేని యొక్క చిత్తాన్ని కనుగొనడము, దాన్ని చేయడం. దాని ఒక్కటి పక్కన పెడతాను. ఇప్పుడు మన భాగం ఏంటంటే ప్రతి దానికి వందనాలు చెల్లించాలి. నేను ఈ మాట వెలుగులో 3 గొప్ప దైవజనులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్థర్ డబ్ల్యూ పింక్. అండ్ ఏడబ్ల్యూ పింక్ అంటాము. గ్లీనింగ్స్, పరిగే అనేటువంటి మాటతో కొన్ని పుస్తకాలు రాశాడు. మంచి గొప్ప రచయిత. అసలుకు వారికి అనుగ్రహించినటువంటి కంప్యూటర్ యుగము లేనప్పుడే ఇంత గొప్ప ప్రత్యక్షత పొందగలిగితే ఇన్ని సదవకాశాలు ఉన్నాయి, కానీ మనకి ఇంకా దీనికి వాక్యాన్ని గురించిన ఎరుక కానీ ప్రత్యక్షత కానీ దొరకపోవడం విచారకరం. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? హియర్ ఈజ్ ద షూర్ రెస్ట్ ఫర్ ద హార్ట్. ఇక్కడ నిశ్చలమైన విశ్రాంతిని కలిగించే ఒక సంగతి హృదయానికి ఉంది. ఏముంది? వీఆర్ నాట్ హియర్. మనం ఈ భూమి మీద ఎలాంటి వారంగా లేము అంటే వీఆర్ నాట్ హియర్ బై
ద రిజల్ట్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ ఆర్ ద క్యాప్రీషియస్ ఛాన్స్. ఏదో యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు మనం ఈ భూమి మీద ఎంత మాత్రమూ లేనేలేమో. అయితే మన జీవితాల్లో దేవుడు అనుమతించే ప్రతిదీ కూడా నిత్యత్వములోనే సిద్ధపరిచి తన చిత్తానుసారంగా సమయానుకూలంగా అనుమతించి నిర్వహించుచున్న దేవుడు ఉన్నాడు. ఆయన సెలవు లేనిది మన తల వెంట్రుకలలో ఒక్కటైనను కూడా నీల రాలదు అన్నాడు. మన జీవితంలో ఏదైతే సంభవిస్తూ ఉందో అన్నీ కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. ఆల్ ఆర్ ఆర్డైన్డ్ ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ అండ్ నౌ ఈజ్ ఆర్డర్డ్ బై ద లివింగ్ అండ్ రీనింగ్ గాడ్. సజీవుడైన ఏలుబడి చేసే దేవుడు దీన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే మన తల వెంట్రుకలో నుంచి ఒక్కటి కూడా ఆయన సెలవు లేకుండా కిందికి రాలిపడదు అని రాశాడు. అంటే మన జీవితంలో సంభవించే సంభవాలన్నీ కూడా ఆయన సెలవు చెప్పుని అనుమతించబడతాయి. ఇది ఒకవైపు. రెండవ గొప్ప దేవుని సేవకుడు ఆయన A.W. టోజర్, ప్రాఫిట్ ఆఫ్ 20th century అంటాం. భక్సింగ్ గారిని పిలిచి స్పెషల్ మీటింగ్స్లో ఆయన భక్సింగ్ గారి ద్వారా వాక్యమును సమాజానికి వినిపించాడు. అలాంటి దేవుని సేవకుడు ఒక మాట అన్నాడు, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవింగ్ క్రిస్టియన్ దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్, ఓన్లీ అపాయింట్మెంట్స్. ఒక విశ్వసించిన క్రైస్తవుని జీవితంలో ఏది ప్రమాదవశాత్తు జరగదు, సంభవించదు. దేవుని నిర్ణయానుసారముగానే అనుమతించబడి జరుగుతాయి. అందుకే మీ జీవితాల్లో యవన ప్రాయాలు మీరు ఆశించినది దొరకకపోయినా ప్రభుకు స్తోత్రాలు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. మూడవ దైవజనుడు ఆయన భక్సింగ్ ఆఫ్ ఇండియా అని అన్నాడు, మన జీవితాల్లో ప్రస్తుతము సంభవించేవన్నీ కూడా దేవుడు భవిష్యత్తు కొరకై ఒక గొప్ప ప్రణాళిక పరిచయ కొరకే అనుమతిస్తూ ఉన్నాడు. ప్రభుకు వందనాలు చెల్లించు, ఏ మాత్రము సనగద్దు, విసుగు చెందవద్దు అని చెప్పాడు ఆయన. ఒకటి మనం ఆశించింది దొరక్కపోతే వెంటనే సనుగులు గొనుగులు వస్తాయి. అందుకే నీవు నేను కూడా ప్రస్తుతము సంభవించే ప్రతిదీ కూడా దేవుని నిర్ణయానుసారం ఆయన ప్రణాళికను అనుసరించే జరుగుతుంది కనుక ప్రతిదానికి వందనాలు చెల్లించాలి. నేను నిలబడి మీకు చెప్పే, నేను నా జీవితంలో కనీసము 16 వైఫల్యాలను ఎదుర్కొన్నా యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ ఎంప్లాయీ. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను చెప్పగలను ఒక మాట. ఆదికాండము, ఈ మాట రోమా 8:20 ఇది మొదటిసారి కాదండి. ఆదికాండము 50వ అధ్యాయం 20లో రోమా 8:28 మొదటిసారి రాయబడ్డాను మనం చూస్తాం. నాతో కలిసి ఈ మాట, నేను దీన్ని ముగించి నేను ముందుకెళ్తాను నాతో కలిసి. ఆదికాండము 50:20వ వచనం రండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. మీరు కీడు చేయాలని ప్రయత్నించారు, ఉద్దేశించారు, కానీ దాంట్లో ఏం చేశారు? గాడ్ మెంట్ ఫర్ గుడ్. మేలుకే ఉద్దేశించాడు. చివరికి మనుషులు ఏదైనా కీడును ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేసినా కూడా కీడును కూడా ఏం చేస్తాడు? ఆయన మేలు చేస్తాడు. ఇది మనం ఎరగాలి. ఇది యేసు పెరిగాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఉన్న నాకే ఈ ప్రణాళిక రోమా 8:20 అర్థం కాకపోతే అసలు బైబిల్ లేని కాలంలో యేసుకి ఎలా అర్థమయ్యింది? తన జీవితంలో సంభవించిన కీడు యావత్తు ఏదైతే ఉందో అది దేని కొరకు దేవుడు? అది మేలుకే ఉద్దేశించాడు. అందుకే తర్వాత అన్నాడు, భయపడకుము, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును. ఫియర్ నాట్, ఐ విల్ నరిష్ యు యువర్ చిల్డ్రన్. వాట్ ఎ ప్రామిస్. ఏదైనా పరలోకపు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన జీవితాల్లో సంభవించిన సమస్తమును మేలు కొరకే ఉద్దేశించాడు. పైపెచ్చు నిన్ను, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును పోషించగలడు. టేక్ హార్ట్, ధైర్యం తెచ్చుకో. ఇలాంటి దేవుడు నీ కొరకు ఈ దినాన ఉన్నాడు. అలాంటి దేవుని ప్రేమిస్తే ఇలాంటి మేలుంది కనుక మొదటిదేంటి? దేవుని ప్రేమిస్తే కలిగే మొదటి మేలు ఏంటంటే సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. పాయింట్ నెంబర్ 2, రెండో దగ్గరికి వస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24. ఎఫెసీ పత్రిక 6:24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఎలాగూ ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. తెలుగు తర్జుమా ఇట్స్ అ డీప్ వర్డ్, చాలా లోతైన మాట, బరువుగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంది? దోస్ హూ లవ్ హిమ్ విత్ సిన్సియారిటీ అన్నాడు. చూడండి, నిష్కాపట్టమైన ప్రేమతో ప్రేమించాలి.
ఏ కపటము లేకుండా ప్రేమించాలి. అలాంటి ప్రేమించే వారి యొక్క వ్యక్తుల జీవితాల్లో దేవుడు అనుగ్రహించే మేలు, ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే దేవుడు కృప అనుగ్రహించేవాడు. కృప ఏం చేస్తుందన్నా, అది తెలుసుకునే ప్రయత్నం. మీకు ఒక నియమాన్ని చెప్పాను, బహుశా సిస్టర్స్ లేరు కాబట్టి బ్రదర్స్ మీటింగ్లో ఇప్పటికీ నేను పరిచయం చేశాను. ఆర్థర్ టి పీర్సన్ అనే గొప్ప సేవకుడు ఒక నియమాన్ని ప్రతిపాదించాడు. ఇది 2003వ సంవత్సరము కర్నూలు యూత్ క్యాంపులో నేను నేర్చుకున్నాను. దాదాపుగా 20 years అయిపోయింది, 21 సంవత్సరాలు అయిపోయాయి. యూత్ క్యాంప్కి వెళ్ళాను. ఒక దేవుని సేవకుని ద్వారా ఈ నియమాన్ని నేను నేర్చుకున్నాను. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం, మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం. ఏ మాటైనా మీకు కొత్త నిబంధనలు కనిపిస్తే అక్కడితోనే మీరు అక్కడక్కడే తిరగద్దండి. మొదటిసారి ఈ మాట ఎక్కడ కనిపిస్తుందో ఆరా తీయండి, అక్కడి నుంచి మీ ప్రయాణాన్ని ఆరంభించండి. అర్ధ సహితమైన బైబిల్ పఠనాన్ని మీరు కలిగి ఉంటారన్నాడు ఆయన. నిజంగా వాస్తవము. ఇప్పుడు కృప మనకు తోడుగా ఉండి అనుగ్రహించబడింది అంటే కృప ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి. మొట్టమొదటిసారి కృప అనే మాట బైబిల్ ఎక్కడ రాయబడిందో మీకు తెలుసా అండి? ఆదికాండం 6వ అధ్యాయం, ఇందులో ఈ మాట మనకు రాయబడింది. నేను సమయ హద్దుబాటును బట్టి నేనే వేగంగా వెళ్తూ ఉన్నా అని తెలియకపోతాను. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప నొందిన వాడాయను. ఈ మాట మీరు గమనించండి. అయితే నోవహు ఆరంభము, తర్వాత కృప నొందాడు. బైబిల్ చరిత్రలో మొట్టమొదటిసారి కృపకు సంబంధించి ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేశాడు. ఆయనే నోవహు. అయితే నా మాటతో ఆరంభించబడింది. ఏమైంది ముందు? నోవహు ఈ మాట 8కి ముందు, 8కి తర్వాత మనం చూస్తే 8 కంటే ముందు ఏముంది? అయ్యా, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఒకవైపు నరుల హృదయాన్ని తొంగి చూశాడు. ఇది నన్న సమస్త మానవాళి యొక్క హృదయము ఎంత ఘోరమైనదో ఇర్మియా 17:9 చెప్పబడుతున్నమాట మనందరికీ తెలుసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలనిది. దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవుడు తప్ప అని అర్థము. ఇట్స్ ఎ క్వశ్చన్, ప్రశ్న అది. కనుక దేవుడే హృదయాన్ని పరిశీలించేవాడు. హృదయం వరకు వచ్చి ఆగిపోలేదు, హృదయాన్ని నుంచి దాటుకుని వెళ్ళాడు. హృదయంలో వచ్చి తలంపులను స్కాన్ చేశాడు. తలంపుల వరకు వచ్చి ఆగిపోలేదు, ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. తలంపులలో నుంచి వచ్చే ఊహలను సైతము పసిగట్టాడు. ఇది నాన్న ఏ వైద్య ప్రపంచము కానీ, ఒక హృద్రోగ నిపుణుడు అంటే కార్డియాలజిస్ట్ కానీ కెన్ నాట్ డిటెక్ట్ ద ఇంటెన్స్ ఆఫ్ ద హార్ట్స్, ద థాట్స్ ఆఫ్ హార్ట్స్, ద ఇమాజినేషన్ ఆఫ్ హార్ట్. మానవ హృదయం యొక్క తలంపులను కానీ, హృదయంలో కలిగే ప్రేరేపణలు కానీ, ఆలోచనలు కానీ, ఊహలను కానీ ఏ గుండె నిపుణుడు పరిచగట్టలేడు. ఏ పవర్ఫుల్ స్కానర్ కూడా లేదు. టుడి ఇకో వరకు వస్తాము, లేదా ఇంకా చెప్పాలి అంటే యాంజియోగ్రామ్, లేదా ఇంకా లేటెస్ట్ సిటీ యాంజియో వరకు వచ్చి ఆగిపోవాల్సిందే, కానీ కనపడవు. ఇది నన్న మానవ హృదయం యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పుడు, హృదయంలో ఉన్న తలంపులు ఊహంతయు కేవలము చెడ్డదిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కాపాడబడిన వ్యక్తిగా చూస్తాం. ఆయన నోవహు. ఆయన హృదయాన్ని చూశాడు, తలంపులను చూశాడు, ఊహలను చూశాడు, కృపను బట్టి కాపాడబడ్డాడు. అంతేకాదు, కింద రాయబడిన మాట 11:12 భూలోకము బలాత్కారంతో నింపబడింది, దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. పైపెచ్చు సమస్తమైన శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. ఇది నోవహు దినాల్లో మనం లేమా? అనేక మంది యవనస్తులు తమ హృదయ స్థితిని బట్టి పాడైపోయారు. వారి తలంపులు, ఊహలు కేవలము చెడ్డవిగా వారి మనస్సాక్షి మీదనే నిరారోపణ మోపుతూ ఉన్నాయి. అంతేకాదు, మార్గాలను చెరిపివేసుకున్న బౌండరీస్, ఏదైతే సరిహద్దులను పెట్టారో సమాజం కానీ దేవుడు, దాన్ని దాటిపోయారు. ఏం చేశారు? తమ మార్గాలనే చెరిపివేసుకున్నారు. సమస్తము చెడుతో నింపబడిన, చెడిపోకుండా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నోవహు. బికాస్ ఆఫ్ గ్రేస్, కృపను బట్టి చెడిపోలేదు. బలాత్కారంతో నింపబడిన లోకం ఉంది, బలాత్కారమే లేదు. బికాస్ ఆఫ్ గ్రేస్, కృపను బట్టి. మూడవది, తన శరీరము తన మార్గాన్ని చెరిపి వేసుకుని లేదు. బికాస్ ఆఫ్ గ్రేస్, కృపను బట్టి. ఇలాంటి కృపను
దేవునిని ప్రేమిస్తే దేవుడు నీకు కూడా నాకు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే కృప ఏంటో తెలుసండి, కృప మాత్రమే కాదు, కృప వెంబడి కృప అనుగ్రహిస్తాడు. యాకోబు 4వ అధ్యాయం అన్నాడు, మరి ఎక్కువైన కృప నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు కృప వెంబడి కృపను మరి ఎక్కువైన కృపను అనుభవిస్తామో అంతకంతకు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తాం. ఇదేనా నా జీవితం పాడైపోతే, నీ మార్గాలను చెరిపివేసుకుంటే, నీ హృదయము భ్రష్టత్వముతో నింపబడి ఉంటే, ఇక సరి చేసుకునలేనంతగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, నీ హృదయాన్ని బాగు చేసేవాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆ హృదయాన్ని మంచితనము నాతోనే నేను నింపుతానని సెలవిచ్చే దేవుడు. ఇదైనా ఆయన పాదాల చెంత సాగిలపడి ఆయనకు అప్పగించుకున్నట్లయితే నీ హృదయము, నీ జీవితము అద్భుతమైన ఆరంభాన్ని కలిగి సంతోషంగా ఈ స్థలాన్ని నుంచి వెళతావు. కనుక కృప ప్రేమించే వారికి అందుబాటులో ఉంది. కృపనే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి చిరునామా. అందుకే అపోస్తలుడైన పౌలు వ్యాఖ్యానాన్ని చూస్తే రోమా 6:14 అన్నాడు, అయ్యా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చెంది. నేను వాడుక తెలుగు మాట్లాడతాను. అయ్యా మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు, కృప క్రింద ఉన్నారు, పాపం మీ మీద ఏమాత్రము ప్రభుత్వం చేయదు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. ఎవరైతే కృప క్రిందికి వస్తారో వారే పాపము మీద ఎలుబడి చేస్తారు. మరి కృప ఎవరికి ఇస్తాడు? ప్రేమించే వారికి ఇస్తాడు. ప్రేమించాలి అంటే హంబుల్ హార్ట్, దీనత్వం ఉండాలి. ఇదైనా నీ హృదయ స్థితి తెలియబడింది. వెంటనే దీనుడవై వస్తే అహంకారులను, గర్వాంధులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కనుక దీన మనసుతో ప్రభు పాదాల చెంత, శిలవ చెంతకు రాగలిగితే, నిన్ను ప్రేమించి నీ కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నీ జీవితాన్ని, హృదయాన్ని తీసుకుని వస్తే నేను కడిగి శుద్ధీకరిస్తాడు. నీ దీనత్వాన్ని బట్టి కృప క్రిందికి తీసుకుని వస్తాడు. పాపం మీద నిన్ను ప్రభుత్వం చేస్తావు. ఇదినా నిన్ను పట్టి పీడించే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? యవనస్తులకు చాలా ఉంటాయి. రక్షించబడ్డాము అని ఒకటైతే చాలా అలవాట్లు చాలా వరకు పట్టి పీడిస్తూనే ఉంటాయి. వాటన్నిటి మీద విజయాన్ని సంపాదించి పెట్టే కృప దేవుడు అందుబాటులో ఉంచాడు. దీనుడవై సాగిలపడు, ఆయన ప్రేమించు, ఈ కృప చేత పాపం మీదనే ప్రభుత్వం చేస్తూ సాగిపో. ఇది 2వ ఆశీర్వాదం. మొదటిది, ఆయన ప్రేమిస్తే సమస్తమును సమకూరుస్తాడు. 2వ ఆశీర్వాదము, ఆయన ప్రేమిస్తే కృప అనుగ్రహిస్తాడు. కృప ద్వారా విజయవంతమైన క్రైస్తవ జీవితం. పాయింట్ నెంబర్ 3. 3వది ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. తన్ను ప్రేమించు వారి కొరకు వాగ్దానం చేయబడిన జీవ కిరీటం. దేవుణ్ణి ప్రేమిస్తే ఏమవుతుంది? 3వది ఏంటంటే జీవ కిరీటం అనుగ్రహించబడుతుంది. ఇది నా జీవ కిరీటం ఎవరికి అన్న దాని దగ్గర ప్రభువును ప్రేమించే వారి జీవితాల్లో దేవుడు కొన్ని టెస్ట్ అండ్ ట్రయల్స్, పరీక్షలు, శోధనలను దేవుడు పంపించేవానిగా మనం చూస్తాం. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితము ఇక ఎంత మాత్రము పరీక్షలు కానీ, శోధనలు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ ఉండవు, ఇక క్రైస్తవ జీవితము పూల పాన్పి అనుకునే వారంగా ఉంటాం. ఇది ముళ్ళ బాట. అందుకే పాట పాడుకుంటాము, ఇది ఏ సిలువ మార్గము, ఇది ఏ సిలువ మార్గము. కనుక సిలువ మార్గము అంత సులభంగా ఉండదు. ఇదినా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభువారిని పొందిన వారి జీవితాల్లో దేవుడు శోధనలను, పరీక్షలను కూడా అనుమతిస్తాడు. అయితే సహించేదానికి కూడా సామర్థ్యాన్ని దేవుడు కలిగిస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13లో మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట, దేవుడు నమ్మదగిన వాడు, శోధన ఎంతవరకో, ఎంత సహించగలవో అంతవరకే ఉంచుతాడు. అందుకే సిఎస్ స్పర్జన్ అనే గ్రేట్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్, ప్రసంగికులకే రారాజు అంటాం ఆయన్ని. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన ధర్మోస్టాట్ మీద తన కనుదృష్టిని ఉంచి తన చేతిని బటన్ మీద ఎప్పటికీ ఉంచుతాడంట. ఎందుకు? నిర్దిష్టమైన సమయము, ఒక్క క్షణము కూడా దాటిపోకుండానే ఆపేస్తాడు. ఎంత మెటిక్యులస్గా మన జీవితాల్లో దేవుడు డిజైన్ చేశాడు అంటే, సంభవించే ప్రతి శోధన, పరీక్ష
మనల్ని నిజంగా ఇంకను పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి సాయం చేస్తుంది. ఇది మొదటి అధ్యాయం 3లో రాయబడిన మాటలో మనం చూస్తాం. నేను వాటి జోలికి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఈ మాట వరకు నేను మాత్రమే పరిమితం అవుతున్నా. దేవుడు ఎవరిని కీడుకు శోధించడు. అయితే శోధించబడేదానికి 2 కారణాలు మనం చూస్తాం. ఇక్కడ 13వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవరు ఎలా శోధించబడతాడు అన్న దానికి 14లో ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, స్వకీయ దురాశ చేత శోధించబడతాడు. 2 రకాలుగా, విదిన్ అండ్ విదౌట్. మన సొంత శరీరం అన్నది పాప శరీరాకారం. ఇది పాప శరీరంలో ఉన్నంత వరకు శోధించబడతాడు, టిల్ అవర్ డెత్. మనము చచ్చిపోయేంత వరకు శోధనల గుండా వెళ్లాల్సిందే. విదౌట్ అంటే బయట శోధించేవాడెవరు? వాడే శోధకుడు, వాని పేరే అపవాది. స్వకీయ దురాశ చేత అంటే ఇప్పటికే మన శరీరంలో కొన్ని కోరికలు, స్వకీయమైన కోరికలు కొన్ని ఉంటాయి. కొంతమందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సిన్స్ ఉంటాయి. కీర్తనలో అక్కడ ఒక మాట అన్నాడు, నేను చెప్పడంలా, 19వ కీర్తన నాతో పాటు కలిసి ఒక మాట దగ్గరికి రండి. 19వ కీర్తన చూడండి, ఒక మాట. 12-13 వచనాలు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము అనే మాట చూస్తా. మీరు గమనించండి, 12లో ఏముంది? మొదటిది పొరపాటులు నీవు నేను సరిచేసుకునకపోతే ఏమైతాయి? రహస్యమైన పాపాలుగా తప్పులుగా మారిపోతాయి. రహస్య పాపాలను సరిచేసుకునకపోతే ఏమవుతుంది? చివరికి అది దురభిమాన పాపములుగా మార్చబడుతుంది. చాలా జాగ్రత్త. పొరపాటును కరెక్ట్ చేసుకునకపోతే రహస్య తప్పుల్లోనికి వెళ్ళిపోతుంది. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ 4:2లో ఒక మాట అన్నాడు, అయ్యా అవమానకరమైన రహస్య పాపాలను మేము ఏం చేశాము? విసర్జించాము. అరే, ఒక అపోస్తలుడు ఇంత బోల్డ్గా మాట్లాడితే, ఒక దావీదు ఈ కీర్తన రాసింది 19 కీర్తన, ఒక దావీదు రాగలిగితే దావీదు కంటే పౌలు కంటే గొప్ప వాళ్ళు ఎక్కడ? రజల్ విత్ ఫ్లష్ అండ్ బ్లడ్, రక్త మాంసాలతో పోరాడుతూ ఉన్నాము. ఇదేనా పాప శరీరము ఉన్నంత వరకు స్వకీయమైన దురాశల చేత కొట్టబడుతున్న మరలు కొలపబడతాం, ఈడవబడతాము. ఈడవబడము అంటే అర్థం ఏంటంటే, ఒక చేప ఎర కొరకు దాగి ఉంటుంది. ఎప్పుడైతే ఎర చూస్తుందో ఏమవుతుంది? అది వెంటనే ఎర కొరకే ఈడవబడుతుంది, అంటే బయటికి తీసుకురాబడుతుంది. తర్వాత ఈ ఎర చూసి ప్రలోభ పెట్టబడుతుంది. మరులు కొల్పబడుట అంటే ఎంటైస్మెంట్ అన్నాడు, దాన్ని ప్రలోభ పెడుతుంది. అరే, ఇది నాకు ఆహారం, నిజంగా ఆహారం కాదు, వేరే వారికి ఆహారం కొరకు ఎరగా వేయబడింది. పాపం ఎర దగ్గరికి వెళ్ళిపోయి ఏమైంది? దొరికిపోయింది, చేపల బుట్టలో వెళ్ళిపోయింది. మన కొరకు ఫిష్ ఫ్రైగా, ఫిష్ కర్రీగా మార్చబడింది. ఇది నా ఒక వ్యక్తి స్వకీయమైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటి చేత మొదట మనం ఏం చేయబడతామంటే ఈడవబడతాం, శోధించబడతాం, మరులు కలపబడతాం, ప్రలోభ పెట్టబడతాం, మోసగించబడతాం. దానికి లోబడితే దురాశ ఏం చేస్తుందంటే గర్భాన్ని ధరిస్తుంది, పాపాన్ని కనుంటుంది. పాపం ఏం చేస్తుంది? మరణానికి అంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చే డ్యూరేషన్ 9 months. ఒకసారిగా బయటపడాం మనము, ఒకనొక దినం బయటపడతాం. దావీదు పాపం చేశాడు, చేసిన మరుసటి రోజే పాపాలు ఒప్పుకోలేదు ఆయన. ఇంచుమించుకు 1 సంవత్సరం పాటు వేచి ఉన్నాడు. ఆశ్చర్యంగా లేదా? కనుక ఈ దినాన్ని నీ పాపము నిన్ను పట్టుకుని 32వ అధ్యాయం సంఖ్యాకాండ 23లో చెప్పబడుతున్నమాట. కనుక దేవుడు ఈ దినాన్న ఇలాంటి శోధనల గుండా, పరీక్షల గుండా వెళితే సహించటానికి నేర్చుకో. ప్రభు నమ్మదగిన వాడు. ఇంకొక మాట 2 పేతురు 2వ అధ్యాయం 9లో మనం చూస్తే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. ఈ మంచి దేవుడిని నేను కలిగి ఉన్నాం. ఒకవైపు సమర్థుడైన దేవుడు ఉన్నాడు. ఆయన గుణం ఏంటంటే ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా నిన్ను శోధింపబడనీయడు. పైపెచ్చు శోధనలో కూడా తప్పించుకున్న మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. నిజంగా ఇలాంటి దేవుడు నువ్వు నిజంగా ప్రేమిస్తే శోధనలో నుంచి కూడా విజయవంతంగా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. అలాంటి జై జీవితాన్ని పొందిన వ్యక్తికి దేవుడిచ్చే వాగ్దానమే జీవకిరీటం. ప్రేమించే వారికి ఉన్న 3వ ఆశీర్వాదం ఇదే. 4వది ఏంటి? ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక
2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఈ భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడిన రాజ్యము. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఈ రాజ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. రాజ్యం అన్న దానికి 3 తలంపులు మనం చూసాం సువార్త కూడికలో. నేను దాని జోలికి వెళ్ళడంలా. అయితే ఒక రాజ్యం ఉంది, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. అదే మనం చూస్తే 25వ అధ్యాయం 34లో చూస్తాం. జగత్తు పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. అదే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలాంటి రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ప్రజలు చేయవలసినది ఏదైనా ఉంది అంటే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమిస్తే కలిగే ప్రయోజనం 4వది ఏంటంటే ఆయన రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా చేస్తాడు. అందుకే 1 తెస్సలోనిక 2:13 తెలుసు మనకందరికీ. తన రాజ్యమునకు మహిమనకు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. కనుక ఆయన రాజ్యానికి పిలిచే దేవుడు నిన్ను ఏర్పరచుకుని తను వారసునిగా చేసుకోవాలని కోరుచూ ఉన్నాడు. ఆయన రాజ్యంగా నేను కావటానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు, శిలువ మీదకి పంపించాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను విలువ పెట్టి దేవుని కొరకు ఒక రాజ్యంగాను యాజకులుగాను తాను చేసుకున్నాడు. అలాంటి రాజ్యానికి నిన్ను నన్ను వారసునిగా చేసుకున్న ఈ ప్రభువును ప్రేమించే వారికి ఇలాంటి గొప్ప భాగ్యం ఉంది. ఇలాంటి వారసత్వం నీకు లేకపోతే, ఆయన రాజ్యానికి ఇంకా హక్కుదారుగా లేకపోతే, వారసుడిగా వారసురాలుగా ఇంకా కాకపోతే, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను ఏర్పరచుకుని ఇలాంటి రాజ్యానికి వారసునిగా చేయాలని కోరుచూ ఉన్నాడు. ఈ రాజ్యము నిశ్చలమైన రాజ్యం, అన్మూవబుల్ అన్షేకబుల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇలాంటి రాజ్యానికి వారసునిగా చేయడానికి ఇష్టపడితే, దేవుడు సిద్ధంగా ఉంటే ఆయన పాదాల చింత నీ జీవితాన్ని అర్పించుకోవాలని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాం. 5వది చివరిది 1 కొరింథీ పత్రిక 2:9. ముగింపుకు వచ్చాము నాతో కలిసి. 2వ అధ్యాయం 9. 1 కొరింథీ పత్రిక 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో, ఆ మాట మీరు గమనించాలి. దేవుడు ఎవరినైతే ప్రేమించేవారుగా కనిపిస్తారు వారందరికీ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కనీసం 5 రకాల సంగతులను ఇప్పటికే దేవుడు సిద్ధపరచుచూ ఉన్నాడు. ఒకటి దేవుడు సిద్ధపరిచినది లూకా సువార్త 2వ అధ్యాయం 29-32 రాయబడిన మాట. ఇదిగో సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుచున్నాను. ఇది సిమియోను, ఒక యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. సకల జనుల ఎదుట దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది నా సకల జనులకు కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అది 2:10-11 చెప్పబడిన తర్వాత 2:32 రాయబడిన మాట. సకల జనుల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ. ఆ రక్షకుడే సాక్షాత్తు రక్షణ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు మాత్రమే కాదు, సాక్షాత్తు రక్షణ. ఈ రక్షణను దేవుడు సిద్ధపరిచాడు. ఎవరికి? సకల జనులకు సిద్ధపరిచిన రక్షణ. ఒక మతానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక భాషకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక జాతికి కాదు, సకల జనులకు సిద్ధపరచబడినటువంటి రక్షణ. ఈ రక్షణ నేటికి దేవుడు సిద్ధపరిచాడు. ఇలాంటి రక్షణ నీవు పొందుకోవడానికి చేయవలసిందల్లా ఒక్కటే, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. మీకు జ్ఞాపం చేశాను, ఒక సంగతిని మాత్రము మనము రేపటికి వాయిదా వేయకూడదు. ఏంటది? మనకి తెలుసు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తెకు ఇందిరా ప్రియదర్శిని పెళ్లి తర్వాత ఇందిరా గాంధీ అయిపోయింది. ఆవిడ లేఖలు రాశాడు. ఒక ఉత్తరంలో ఈ మాట రాశాడు. అమ్మా, రేపు ఏదైనా వర్క్ ఒకవేళ ఉంటే రేపు చేయవలసిన పనిని ఈరోజే చేయి, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయి. రక్షణ ఎప్పుడన్నా? ఈ రోజే రక్షణ, నేడే రక్షణ దినము. మరి ఈరోజు ఎప్పుడన్నా? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇంగ్లీష్లో మాట లేదు, మిక్కిలి అనుకూలమైన సమయం అనేది.
కనుక ఈ రోజే రక్షణ, అది కూడా పైపెచ్చు ఇప్పుడే. డోంట్ పోస్ట్ పోన్, వాయిదా వేయద్దు. ఇక్కడ కూర్చున్న వారు ఇంకా ఈ రక్షణకు వెలుపటగా ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి హెబ్రోనుకు తీసుకుని వచ్చాడు. నీ స్నేహితుల ద్వారా ఆహ్వానించబడ్డావేమో నాకైతే తెలియదు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈ రక్షణ అనే యేసుక్రీస్తును ఈ సాయంకాలము పొంది ఈ స్థలము నుంచి సంతోషంగా బయలుదేరి వెళ్ళాలన్నది మా ఆశ, మా ఆకాంక్ష, మా ప్రార్థన. నీ హృదయం అనే ద్వారాన్ని తెరిచి యేసు ప్రభువుని లోనికి ఆహ్వానిస్తే నువ్వు రక్షణను స్వీకరించినట్టే. ఇలాంటి రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సజీవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. హృదయ ద్వారం దగ్గర నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని తలుపు తెరిస్తే లోనికి వస్తాడు. హీరో ఎలివేషన్ ఉన్నది ఇక్కడ. అనుమతి లేకుండా తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాయి, కింద నుంచి పైకి చూపిస్తాడు. బద్దలు కొట్టుకొని రాడాయన. ఆయన ఎవరు? జెంటిల్మెన్. ఆయన బయటే నిలబడి ఉంటాడు, పిలుస్తాడు. పిలిస్తే ఆయన పిలుపుకు స్పందించి తెరిస్తే లోపలికి వస్తాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది బలవంతంగా వృద్ధి మతం కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాత్రము బలత్కారం చేయడు. అలాంటి వాడైంటే ఎప్పుడో అయిపోయేది. మనం చేసిన అక్కర్లా, ఆయనే చేసుకుంటూ పోయేవాడు. మనకంటే బాగా ఎఫెక్టివ్గా చేసేవాళ్ళు దేవదూతలు ఉన్నారు. అయితే ప్రభుకు స్తోత్రం. అలాంటి యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ అందుబాటులో ఉంది. ఈ సిద్ధపరిచిన రక్షణ అందుకొని ఈ స్థలం నుంచి సంతోషంగా వెళ్ళు. పాయింట్ నెంబర్ 2, దేవుడు సిద్ధపరిచిన రెండవది ఏంటంటే, యోహాను 14:2-3 వచనాల్లో మనం చూస్తే, అయ్యా ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతా ఉన్నా. నేను స్థలాన్ని సిద్ధపరిచి నేను ఎక్కడైతే ఉన్నానో మీరు కూడా నాతో ఉండులాగున్నా ఏం చేస్తాను? నేను తిరిగి రెండవసారి రానయ్యున్నాడు. ఇది నాన్న దేవుడు సిద్ధపరిచేది ఏదైనా ఉంది అంటే నీకోసం నా కోసము స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. హైదరాబాద్ లాంటి ఈ మెట్రోపాలిటన్ సిటీలో నీకు జాగా లేకపోయినా పర్వాలా, నీ పేరుతో ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నువ్వు పైన నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఇన్వైట్ చేయాలి. అలాంటి వారికి ఉచితంగా పైన మీ కొరకు ఒక జాగా స్థలం ఉంది. అద్భుతమైన విషయం కాదా? ఎవరో పాప మాయకుడు అంగారక గ్రహంలో ప్లాట్లు ఇస్తాడంటే అక్కడ కొనుక్కున్నారు. చందమామ మీద కూడా వెళ్ళారు, దానికి సర్వే చేస్తే దానికి ప్లాట్స్ వేశారంటే ఎంత అమాయకమ్మా! ఇది బుద్ధిహీనతనా, పిచ్చా, లేక వెరితనమా? ఒక మనిషి బతకడానికి ఒక భూగోళం, అందుకే నరులకు నివాసయోగ్యమైన భూగోళము. నరులు జీవించాలంటే ఒక భూగోళం తప్ప ఎక్కడ జీవించలేడు. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అప్పుడే ప్లాట్లు కొనుక్కున్నారు. ఏం లాభం లేదు. నువ్వు డబ్బులు లేకుండానే, విలువ చెల్లించకుండానే ప్లాట్ నీకోసం దేవుడు సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే షరతు, ప్రభుని స్వీకరించు. అది సిద్ధపరచబడినటువంటి స్థలం. ఇంకా కొంచెం ముందుకెళితే హెబ్రీ గ్రంథకర్త 11:16 ఒక మాట అంటాడు, దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏంటి ఆ పట్టణము? ప్రకటన గ్రంథం 21:2 మనం చూస్తే, పరిశుద్ధమైన పట్టణం ఇది పరలోకము నుంచి దిగివచ్చును నేను చూచాను. ఈ పరిశుద్ధమైన పట్టణం నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధమైన పట్టణము తన పెళ్లి భర్త కొరకై అలంకరించబడినదై తను తాను అలంకరించుకుని భూమి మీదకి దిగి వస్తూ ఉంది. అలాంటి పరిశుద్ధమైన పట్టణాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరండి ఈ పరిశుద్ధమైన పట్టణానికి హక్కుదారుడు? ఇదే 21:26-27 రాశాడు. ఎవరు వెళ్తారు? జీవ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వారు మాత్రమే ఈ పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశిస్తారు. జీవ గ్రంథంలో మీ పేరు నమోదు చేసుకోవాలి. ఎక్కడుంది మీ పేరు? ఆధార్ కార్డులో ఉందన్నా, ఏం లాభం లేదన్నా. ఓటర్ కార్డులో కూడా ఉందన్నా, అది కూడా లాభం లేదన్నా. సారీ టు సే. కాలేజీలో రిజిస్ట్రేషన్ బుక్లో ఉన్నా లాభం లే. ఎక్కడ ఉండాలి? జీవగ్రంథం అనే ఒక పుస్తకం ఉంది, అక్కడ మీ పేరు ఏం చేసుకోవాలా? ఎన్రోల్, రిజిస్టర్ చేసుకోవాలి. ఇదేనా జీవ గ్రంథములో మీ పేరు రాయించుకోవడానికి దేవుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు ఏంటో తెలుసా అండి? ఆ జీవ గ్రంథములో రాయబడే వారి పేర్లు ఒక యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన వారి యొక్క పేర్లు మాత్రమే వ్రాయబడతాయి. ఎవరి పాపాలు క్షమించబడి ఎవరి పాపాలకు పరిహారం పొందుతారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడతాయి. అలాంటి వారు మాత్రమే అలాంటి పరిశుద్ధమైన పట్టణములోనికి ధారాళంగా, స్వేచ్ఛగా, నిండైన విశ్వాసముతో
అడుగు పెడతారు. ఇలాంటి అద్భుతమైన ప్రపంచంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళాలని కోరుచున్నాడు. ఒకసారి వాచ్ నైట్ సర్వీస్లో మనం ఎంటర్ అవుతా ఉంటే హెర్మన్లో ఈ తలుకు బెలుకులు ఇలాంటి ఆకర్షణీయమైన అందమైన ప్రకాశవంతమైన కాంతికే తట్టుకోలేకపోతున్నామే. పరిశుద్ధ పట్టణపు కాంతి పైన మొదలు పెట్టాడు, చాలా కిందికి వచ్చేసి అలాంటి అద్భుతమైన ప్రపంచం పరిశుద్ధమైన పట్టణంలో అడుగు పెట్టడానికి దేవుడు ఒక పట్టణాన్ని నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ ఎరుగుదువా? జీవగంధంలో నీ పేరు రాసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. చివరిగా మనం చూస్తే ప్రకటన 22వ అధ్యాయం 12లో చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో, ఈ దినాన భూమి మీద దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో, కష్టపడుతూ ఉన్నారో, సేవిస్తూ ఉన్నారో, అలాంటి వారందరికీ కూడా ఒక దేవుడి జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ దినాన భూలోకమంతా ఏంటండి? మోర్ వర్క్ లెస్ వేజెస్. ఎక్కువ పని గంటలు, 8 గంటలు అంటాడు, 12 గంటలు చేయించుకుంటాడు, కానీ జీతం ఇవ్వడు. అన్యాయం కదా. అయితే ప్రభుకు స్తోత్రము. దేవుడు ఒక దినాన్ని నీ కష్టాన్ని బట్టి, దేవుని కొరకు ప్రయాసను బట్టి దేవుడు నీ కొరకు జీతాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి పౌడుగా ఉండు. దేవుని యొక్క సువార్త కొరకై శ్రమపడి సువార్తికునిగా పనిచేయి. నీ కొరకు దేవుడు సిద్ధపరిచే జీతాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకయాత్రలో సాగిపో. ఒక దినముంది ప్రభు పాదాల చింత నువ్వు సాగిలపడినప్పుడు తాను సిద్ధపరిచిన జీతాన్ని తీసుకుని వచ్చి నీకు అందిస్తూ ఉంటే ఆనంద బాష్పాలు. అద్భుతం కాదా? ఇలాంటి దేవుడు సిద్ధపరిచిన జీతం, భూలోక సంబంధమైన జీతం అంతా కూడా నశించిపోయేది, చిమ్మట కొడుతుంది. దొంగ ఒకవేళ మనం దాచుకుంటే దోచుకునేవాడుగా ఉంటాడు. అయితే ఒకటి మాత్రము దోచుకునబడకుండా దాచబడే ఉంటుంది, అదే సిద్ధపరచబడిన జీతం. ఇలాంటి జీతాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన కొరకు ప్రయాసపడే వారి కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. 5వది చివరిది ప్రకటన హెబ్రీ 11:40లో మనం చూస్తే 5వది, అయ్యా దేవుడు మరి శ్రేష్టమైన మాటని మన కొరకు సిద్ధపరచుచున్నాడు. అద్భుతమైన విషయం. ఇవన్నీ కొన్నే, మరి శ్రేష్టమైన విషయాలు ప్రభు మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. సిద్ధపరచబడిన ఈ 5 ఆత్మ సంబంధమైన దీవెనలకు నిన్ను పాత్రనిగా చేయటానికి చేయాల్సిందల్లా ఒకటే, ప్రభువుని ప్రేమించు. 5 తలంపులు చూశాం. యేసును ప్రేమిస్తే సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. యేసును ప్రేమిస్తే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి బాసటగా నిలిచే కృపను అనుగ్రహిస్తాడు. ప్రభువుని ప్రేమిస్తే శోధనలో సహించే కృపను సామర్థ్యాన్ని ఇచ్చి జీవకిరీటాన్ని అంతిమంగా ఇస్తాడు. దేవుని ప్రేమిస్తే దేవుడి సిద్ధపరిచిన రాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. దేవుని ప్రేమిస్తే నీ కొరకు సిద్ధపరిచినవి కొన్ని ఉన్నాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికే గోచరము కావు. అలాంటి శ్రేష్టమైన సంగతులు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన వీటిలన్నిటినీ కూడా నీకు నాకు ప్రసాదించడానికి ఒక సంచకరువుగా, బయానాగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే రోమాపతి 8వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది, అయ్యా తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించడానికి వెనకంజ వేయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అది. యేసు ప్రభువుని అనుగ్రహించాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఆయన నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. శిలువ మన పొందునంతగా విధేయత చూపించాడు. నేను తన కుమార్తెగా స్వీకరించి పరలోక రాజ్యం వారసులుగా చేయటానికి సమస్తమును భూలోకంలో దారపోసాడు. ఈ ప్రభు చెల్లించిన అమూల్యమైన ఖైదనం ఒకవైపు ఉంది. నేను ప్రేమించే ప్రేమ నిన్ను బలవంత పెడుతూ ఉంటే, నీ హృదయ అంతరంగంలో కుమ్మరించబడిన ఈ ప్రేమ బలహీనుగా ఉన్నప్పుడు, భక్తిహీనుగా ఉన్నప్పుడు, పాపిగా ఉన్నప్పుడు, ఇంకనూ దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించిన ప్రేమ ఇది. నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ ఇది. తాను ప్రేమించాడు, ఇది నన్ను ప్రేమించమని కోరుతూ ఉన్నాడు. ప్రేమించిన ప్రభు ప్రేమ నిన్ను ఆకర్షిస్తే, నిన్ను బలవంత పెడితే, తన కుమార్తెగా స్వీకరించడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఒక తీర్మానం చేయి. నూతన సంవత్సరం ఆరంభం కానై ఉన్నది. గొప్ప ఆరంభము, ముగింపు ఈ సంవత్సరాంతములో ఆరంభముతో నూతన సంవత్సరంలో ప్రవేశించు. ఇంకా ఇలాంటి అనుభవం లేకపోతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన క్రీస్తు అందుబాటులో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు.
పాపాత్ముల మన కొరకు మన హృదయ స్థితి ఘోరంగా ఉన్న మార్చటానికి సిద్ధంగా ఉండే ప్రభు ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని పాడైపోయిన ఈ పాప పంకిలమైన ప్రపంచంలో విజయవంతమైన క్రైస్తవునిగా, నా కుమార్తెగా నీకు శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తాను. నీవు నా కుమారుడిగా కుమార్తెగా అవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నావా? రండి ప్రార్థన చేసుకుంటాం.